నిరుద్యోగ యుద్ధ నౌక మహిపాలన్న, నిజాయితీ ప్రతిరూపం మహిపాలన్న, నియంతృత్వ పాలనను మహిపాలన్న, నిలువున కూల్చేసినాడు మహిపాలన్న. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. నిరుద్యోగ యుద్ధ నౌక మహిపాలన్న, నిజాయితీ ప్రతిరూపం మహిపాలన్న. నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూన్ 2 గురించి, తెలంగాణ ఏర్పాటు దినోత్సవం గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. అన్ని ఆవిర్భావ దినోత్సవాలు ఒక లెక్క, ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక లెక్క. గత వారం రోజుల నుంచి మరి తెలంగాణ గేయం పైన పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. 10 ఏళ్లలో గేయం రాలేదు, ఇప్పుడు వస్తుంది. అందశ్రీ అన్న రాసిన జయ జయ తెలంగాణ పాట మీద చర్చ జరుగుతుంది. అనూహ్యంగా మరి అందశ్రీ అన్నది ఒక కాల్ రికార్డ్ బయటకు రావడం, దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడం, మరి ఎవరు కరెక్టు ఎవరు తప్పు, రేపు ఎట్లా ఉంటుంది మరి అడిగి తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, గోసిగొంగాడేసి ఊరు ఊరు తిరిగి పోరు పాటలు పాడితే అనే పాట పాడిండు. మొట్టమొదటిసారిగా కేసీఆర్ మీద బాణం పెట్టి గురి పెట్టిందే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి. మీకు ఆల్రెడీ పాట అర్థమయ్యే ఉంటుంది. నిజంగా చాలామంది మేమే దించినాం అంటారు, కానీ నిజంగా ఏపూరు సోమన్న కాంట్రిబ్యూషను వెలకట్టలేంది. ఆయన మార్కెటింగ్ చేసుకోకపోవచ్చు, ప్రమోషన్ చేసుకోకపోవచ్చు, కానీ ఆ పాటలు ఇప్పటికీ తెలంగాణ ప్రజలలో మారిమోగుతాయి. మాలాంటి వాళ్ళం కూడా రెచ్చిపోయి ప్రశ్నించడానికి కూడా ఆ పాటలు ఇన్స్పిరేషన్గా ఉండే. ఈరోజు అన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. రేపటి జూన్ 2 తెలంగాణ ఏర్పాటు దినోత్సవంగా అన్నను అడుగుదాం మరి అందశ్రీ అన్న వ్యవహారం గురించి, కానీ రేపటి సంబరాల కోసం. అన్న నమస్తే సోమన్న. నమస్తే అన్న. అన్న ఎట్లా అనిపిస్తుంది మరి 10 ఏళ్ళు అయిపోతుంది తెలంగాణ వచ్చి, మరి గేయం రాష్ట్ర గేయం ఇప్పుడు అఫీషియల్గా అధికారికంగా జరుపుకోబోతున్నారు, మీరు ఎట్లా చూస్తున్నారు? చాలా అద్భుతంగా రాష్ట్ర గేయం ఒక 10 సంవత్సరాల కాలం పాటు ఆ పాటను పక్కకు పెట్టిండ్రు, ఆ పాట రాసిన రచయితను పక్కకు పెట్టిండ్రు, మరుగున పడేసిండ్రు, అసలు వెలుగులోకి రాకుండా చేసిండ్రు. తను ఈ వీళ్ళ అవమానాలకు అవహేళనలకు అందశ్రీ గారు మానసిక క్షోభ అనుభవించి అసలు ఆ పాటను ఆయనను మర్చిపోయి బతికిండి 10 ఏళ్ల కాలం. కానీ ఒక్కసారి ఊపిరి వచ్చినట్టుగా మళ్ళా ఒక్కసారి అసలు ఈ పాటే వద్దు ఈ మాటే వద్దు అన్నటువంటి దొరలు, మీ పాట రాష్ట్ర గీతంగా పెట్టాలా అని చెప్పి కుట్రలు చేసినటువంటి దొరలకు ఇవాళ ఈ పాట తెలంగాణ సమాజం అంతా మారుమోగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు తెలుగు ప్రజలందరికీ మారుమోగుతుంది అనగానే ఒక్కసారి ఒక పండగ వాతావరణం లాగా వెలివాడలకు, దళిత వాడలకు, బహుజన వాడలకు, పేద వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, కవులు కళాకారుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి మా అందరికి కూడా ఒక పండుగ రోజు. అందశ్రీ గారు ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన ఖడ్గం, అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన కవి. తెలంగాణ సమాజాన్ని, తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనేటువంటి పాట కానీ, జై బోలో తెలంగాణ జనజాతరలో మన గీతం, జయకేతనమయ్యగరాలి జంజా మారుత జన నినాదమై జే గంటలు మోగించాలి, ఒకటే జననం ఓ ఒకటే మరణం వా, జీవితమంతా ఓ జనమే మననం వా, కష్ట నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ జనగర్జనల జడివానా. ఇట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి పాటలు రాసినటువంటి కవి గాయకుడు అందశ్రీ గారు. అట్లాంటి పాటలు వస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాల్సింది పోయి దానికి కూడా విమర్శలు వెతికి, దీనికి కూడా ఎక్కడ తప్పుందో అని చెప్పి వెతికేటువంటి ఒక కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే 10 ఏళ్ళు ఒక్కడికన్నా సోయినటువంటి చర్చల మొన్న పాల్గొన్నటువంటి వెధవలకు
ఒక్కడన్నా చర్చల్లో పాల్గొన్న విధవ సిగ్గు శరం ఉందా? ఒక్కరోజన్న కేసీఆర్ గారు ఈ పాట ఏమైంది, ఈ పాట ఎందుకు పెట్టారు, రాష్ట్ర గీతం అని ప్రకటించారని అడిగి ఎవడన్నా? అడగలే. కానీ మీ విధంగా అవమానిస్తూ బాధ పెడుతూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అవకాశంగానే ఆ పాట ఆ రోజు అది ప్రజలకు ఉపయోగపడ్డది, ఇవాళ ఎక్కడ పోయింది ఆ పాట, ఉండాలి మనకు రాష్ట్రానికి ఒక గీతం ఉండాలని చెప్పి పెడుతుంటే వీళ్ళకేదో నొప్పి అయినట్టు వీళ్ళకేదో నొస్తున్నట్టు మొత్తం బట్టలు చింపుకొని అందశ్రీ గారితో ఫోన్ మాట్లాడడం, ఆ ఫోన్ రికార్డు తీయడం, దాన్ని బయట పెట్టడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం. ఏమో ఎటుపోతుందన్న సమాజం. పాట వద్దా రాష్ట్రానికి ఒక గీతం వద్దా? నీకు ఎట్లాగో సోయలేదు, సోయినటువంటి వాళ్ళనే చేస్తున్నారు కదా, దాన్ని కూడా చూసి తట్టుకోలేవా, భరించలేవా? మీ భరించలేకనే కదా. అంటే కేసీఆర్ గారు చచ్చిపోయేదాకా కూడా ఇంకోరు ముఖ్యమంత్రి ఉండడం కూడా చూడలేదు ఆయన కళ్ళతోటి. కనీసం అసెంబ్లీ పోయి కూర్చుంటా ఇప్పటి వరకు కూర్చోలే. కారణం ఏంది అంటే నేను బతుకుంటే ఇంకోటి ముఖ్యమంత్రి అయింది, నేను బాధే కదా. ఏ బాధ లేకపోతే కూర్చోవాలి కదా. నడుముకు దెబ్బ తగిలింది, నడుము దెబ్బ తగిలింది తర్వాత అందువల్ల పాట రావడం అయితే హర్షించదగ్గ విషయం. పాట రావడం ఆనందం, మాకు పండుగ. ఇప్పుడు విమర్శించే వాళ్ళు కూడా ఏమంటారు అంటే సింగర్నైనా సంగీత దర్శకుడినైనా తెలంగాణలో పెట్టుకుంటే మట్టి పరిమళం తెలంగాణ తెలిసేది కదా అంటారు. అవును, మేము కూడా ఏ పురుషోమన్న గాయకుడు ఉంటే బాగుండని కోరుకుంటాం తప్ప, కోరుకోవడమే తప్ప. అంటే ఇప్పుడు మైపాల్ గారు ఎట్లా ఉందంటే, ఇది నా కొడుకు పుడితే నేను నా కొడుకు పేరు పెట్టుకోవాలి, పక్కింటోడు వచ్చి నాకెందుకు అవకాశం ఇస్తారని అడిగినట్టుంది కథ. పాట రాసిన అందశ్రీకి పాట మ్యూజిక్ ఎవరు చేస్తే బాగుంటుందని అవగాహన లేదా? 2001లో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఒక సీడీ తీస్తారు. జయ జయ హే తెలంగాణ అనే ఒక పాట ఉంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆ గాయకుడు రామకృష్ణతో జయ జయ హే తెలంగాణ అనే పాట పాడిపించారు. ఆయన మట్టి పరిమళాలు, తెలంగాణ అస్తిత్వాలు, ఆస్తి సంపద గుర్తుకు రాలేదా? ఆ పాట ఎట్లిన్నారు? ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్న కేసీఆర్ గారే విన్నారు కదా. ఉద్యమాన్ని ధూమ్ ధామ్ నేను నిర్వహణ అని చెప్పి ఆ కవిది ఇంత పాట, ఈ కవిది ఇంత పాట అన్ని తీసుకొని రసాలు పిండే రసమై బాలకృష్ణనే చెప్పిండు కదా, ఆయన చేయించండి కదా. ఇవాళ మరి ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు నైతికత ఉందా? అసలు మీకు విలువలు ఉన్నాయా? మీకు నైతిక హక్కు ఉందా? ఇవాళ అందశ్రీ పాట గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు ఉందా? 10 ఏళ్ళు మీ చేతులు పెడితే ఏం బీకిరు, ఏం చేసిర్రు? కాదన్న, ఇప్పుడు రసమయ్య అన్న ఏం చెప్తున్నా అంటే జీ తెలుగులో మీరు కూడా డిబేట్లో పాల్గొన్నారు, విన్నాం. ఆయన ఏమంటాడంటే అందశ్రీ అన్నకు చెప్పినాము, అందశ్రీ అన్న కొన్ని మార్పులు చేర్పులు చేయమంటే చేయలే. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే అందశ్రీ అన్నకు అహంకారం వల్లనే, అందశ్రీ వల్లనే అన్న వల్లనే కాలేదు, కేసీఆర్ది ఏం తప్పు లేదు, కేసీఆర్ అంత గొప్పోడు ఎవరు లేడు, కేసీఆర్ సత్యపూస అని చెప్పిండు. మీరు విన్నారు కదా. మరి దానికి ఇప్పుడు ఇక్కడ అందశ్రీ అన్నది అహంకారం అంటారా, కేసీఆర్ది అహంకారమా, లేకపోతే ఎట్లా? అహంకారము అందశ్రీ గారిది కాదు, కేసీఆర్ది అహంకారం అవుతుంది. కేసీఆర్ కు తాబేదారులుగా ఉన్న రసమై బాలకృష్ణకి అహంకారం అయింది. 550 మంది కళాకారులను ఏ కళాకారులను ఈయన దగ్గర పెట్టుకొని చూసిండని, ఎవరిని ప్రేమతో తమ్మి అని పలకరించిండని, ఒక్కొక్కరు సూసైడ్ చేసుకుందామని ప్రయత్నించారు కదా, ఒక్కొక్కరు పోస్టులు పెట్టారు కదా, అన్నా మా పరిస్థితి ఏందని చెప్పి, దీని అవస్థలో ఉన్నామని చెప్పి వాళ్ళను మర్యాదగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? అందశ్రీ అహంకారం కాదండి. అందశ్రీ నిలువుటెత్తు ఒక నిటారుగా నిలబెట్టేటువంటి తెలంగాణ కవి. అందశ్రీకి సహజ గుణం ఏంది అంటే ఎవరు పడితానికి తలంచుడు, ఎవరు పడితానికి దండం పెట్టుడు అందశ్రీ వల్ల కాదు. అందశ్రీ నేను చెప్పులు లేకుండానైనా నడుస్తా కానీ నేను ఇట్లే బతుకుతా అనుకుంటాడు. రసమై బాలకృష్ణ లెక్క ఈ పాట ఈడబాడి ఆ పాట ఆడబడి ఏ రోడ్ కాడిది ఆ రోడ్ కాడ చెప్పి మాయ చేసి మంత్రం చేసి అట్లా అయిపోయినోడు కాదు కదా ఆయన. పాపం ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన వయసుకైనా గౌరవించాలి, ఆయన అనుభవాన్ని గౌరవించాలి, ఆయన కడుపులో పుట్టిన పిల్లల ఏజ్ ఉంటుంది మాది. అందశ్రీ గారితో ఫోన్ మాట్లాడడం, ఆ ఫోన్ రికార్డు చేయడం, అది బయట పెట్టడం ఎంత కుట్ర ఇది. ఒక కుట్రపూరితంగా తెల్లారితరికే నమస్తే తెలంగాణ పత్రికలో హెడ్డింగ్ వస్తుంది. నమస్తే తెలంగాణలో వచ్చిందా? ఎట్లా వస్తుంది ఇవన్నీ అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అందువల్ల దీన్ని పెద్దగా చర్చగా మేము పట్టించుకుంటలేము. పాట వచ్చుడు ఆనందం మాకు, ఆ పాట వచ్చుడు ఆనందం. తెలంగాణ పాట దేనికి తక్కువ అండి? ఆస్కార్ అవార్డు గ్రహీత వాయించాలి తెలంగాణ పాటకు. తెలంగాణ ధూమ్ధాములకు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ పాటలు ఎంతో మంది మ్యూజిక్ చేసిర్రు, తప్పని అనం మేము. తెలంగాణ ప్రాణం పోసినటువంటి వాయిద్యకారులు ఉద్యమకారులు మ్యూజిక్ డైరెక్టర్లు ఉండు తెలంగాణ గడ్డ మీద, కాదని అనం. కానీ ఏ అంగుకు కూడా తగ్గకుండా ఉండాలి అనేటువంటి పదంకి వచ్చినప్పుడు ఒక ఆస్కార్ అవార్డు గ్రహీతతో తెలంగాణ పాటకు చేయించాలి. అవును, సంగీతం మరి ఆస్కార్ అవార్డు, దానికి సంగీతానికి ఆంధ్ర తెలంగాణ అని వస్తుంది. అది ఆ సంగీతం కొడుతుంటే ఆంధ్ర అని పాడుతుందా? కాదన్న, వాళ్ళు ఏమంటారు అంటే అసలు తెలంగాణ పాటలో తెలంగాణనే ఉంటది కదా, మళ్ళీ వాళ్ళతో పాడించడు ఏందని వాళ్ళ ప్రశ్న. పాడియలే, ఓన్లీ మ్యూజిక్ వాయించారు అంతే. మరి ఇప్పుడు
గాయకుడు మన బిడ్డలే పాడిండ్రు, మనోళ్ళే పాడిండ్రు అద్భుతంగా. రేపు అన్ని ఆ పేర్లు అన్ని డీటెయిల్స్ గోప్యం ఏముంది అందులో? ఎన్ని రోజులు దాస్తారు? అది దాస్తారా? దాచితే దాగంది కాదు. అద్భుతమైనటువంటి గాయకునితో పాడిపించారు. దానికి తెలంగాణ జాతీయ గీతానికి, రాష్ట్ర గీతానికి కులము, మతము, ప్రాంతంతో ముడిపెట్టి చూడొద్దు. రాష్ట్రం వచ్చింది, 10 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు వీళ్ళు ఒక పాట గురించి మాట్లాడిన ఎవరు? ప్రేమరాజు, మన మ్యూజిక్ ఏం డైరెక్టర్ అయినా సినిమా డైరెక్టర్ ప్రేమరాజు గారు మనం మాట్లాడుతూ దీని బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఏమని నాకు అర్థం కాదు. 50,000 కోట్లు అండి కాళేశ్వరంలో తిన్నాయి. 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి 50,000 వాడు ఓడాడు మేఘకృష్ణారెడ్డి, 50,000 వీళ్ళు, 50,000 కోట్లు వాళ్ళు. ఏంటిది అది? పాటకు రికార్డింగ్కి ఎంత అయితే అండి? మా అంటే ఓ 5 లక్షలు అయితే 10 లక్షలు వేసుకో, అంత చేస్తే ఓ 5 లక్షలు వేసుకో, 10 లక్షలు వేసుకో. ఈ ఎక్కడి నుంచి తీసి బడ్జెట్ అని డిస్కస్ చేస్తుంటే నవ్వాలి, నాకేడు వాళ్ళ అర్థం లేదు. ఎంత బడ్జెట్ మరి? అదే చెప్తాను ఉదాహరణకు, ఒక పాట చేయడానికి 5 లక్షలు 10 లక్షలు అవుతుండొచ్చు. బడ్జెట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, కాకపోతే డిస్కషన్ హెల్దీగా జరిగితే బాగుంటది. లేదన్నా హెల్దీగా కాదు, కావాలని కుట్రపూరితంగా జరుగుతూ ఉంది. అందశ్రీ గారి పాటను ఓర్చుకోలేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ మాకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు గ్రహీతతో చేయించాల్సిందే. అది అద్భుతంగా ఆ పాట సక్సెస్ కావాలి. ఒక్క తెలంగాణ కాదు, ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలనేది మా కోరిక. ఒకవేళ గాయకుడుగా మీకు అవకాశం ఇస్తే నేను ఎవరు చెప్పారన్నా నాకు అర్థం కాదు. నేనేమంటున్నా ఇస్తే చేసేటోళ్ళ మళ్ళీ కూడా బాగా గుర్తుపెట్టుకో, పక్కింటి ఆయన పిల్లలకు పేరు పెట్టలేదని మనం ఆరాట పడేది ఎక్కడిది అంటున్నా. నేనేమంటున్నా, అది అందశ్రీ స్వేచ్ఛ. ఇస్తే చేస్తారా, వస్తే చేస్తారా, ఆ చర్చే వద్దు అంటున్నా నేను. ఇప్పుడు ఆయన ఒక ఆలోచన కోరుకున్నాడు, ఆయన లైన్ ఆయన వెళ్ళిపోతున్నాడు. అదెందుకు మనకు ఆ కోరిక? దరిద్ర కోరిక అది. ఎంత కోరిక, దుర్మార్గమైన కోరిక అది. రైట్. సరే, మీ వాయిస్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జయ జయ తెలంగాణ కనీసం మా కోసం, తెలంగాణ ప్రజల, తెలుగు ప్రజల కోసం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. అట్లా తెలంగాణ యొక్క చారిత్రాత్మకమైన నేపథ్యాలను పోతనది పురిటిగడ్డ అని చెప్పిండు, రుద్రమది వీణగడ్డ అని చెప్పిండు, గండర కుమరం భీముడే ఈ నేల మీద పుట్టినటువంటి బిడ్డడు. వారి త్యాగాల గొప్పతనాన్ని చెప్తూ రాసినటువంటి చాలా గొప్ప పాట, హిస్టారికల్ పాట. ఈ పాటను ఈ దళితుడు ఎట్లా రాసే, ఈ పాటను వెనకబడ్డోడు ఎట్లా రాసే, ఈ పాటను తిండికి లేనోడు, ఈ బట్టలు లేనోడు, అక్షరాలు రానోడు ఎట్లా రాసే అని చెప్పి తట్టుకోలేని దొరలు ఈ పాటను పక్కకు పెట్టి దాన్ని మేమేదో చదువుతామంటే ఈయన ఒప్పుకోలే. మీరు చదివేది ఏంద్రా, నేను రాసిన పాటకు నువ్వా నేనా సృష్టికర్త? సీఎంతోని డి అంటే డి కొట్టినాడు అంటే దేశ చరిత్రలో, ఒక ప్రపంచ చరిత్రలో ఒక అందశ్రీనే కావచ్చు. ఎస్, వేరే వాడైతే రాజుకు సాష్టాంగం అయిపోయి మీరు ఎట్లా చెప్తే అట్లా అని ఎన్నంటన్ని విల్లాలు అడగవచ్చు, డబ్బులు అడగవచ్చు, కార్లు అడగవచ్చు, వజ్రాలు వైడూర్యాలు అడగవచ్చు. కానీ అసలు కేసీఆర్ తట్టుకోలేకపోయినా అందశ్రీ అన్న ఫైట్ను. తప్పు మరి కేసీఆర్ది అంటారా? ఖచ్చితంగా అన్న. నేను ఏమంటున్నా అంటే, మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే సరే, ఆయన ఏమంటుండో అది రాయమని రాసి తీసుకురామని పెడదామని పెట్టించాలి కదా. ఎందుకు చేయలేకపోయిండు అంటే తట్టుకోలేకనే కదా. అంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడతాడా? ఈయన పాటలు రాస్తారా, మేము సరి చేస్తామంటే ఈయనడా? కానీ విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది కదా అందశ్రీ అన్న మీద. ఏమని? ఇవే అన్ని విషయాల మీద అహంకారం అనో, ఎవరు లేకపోతే అందశ్రీ అన్న మీద ట్రోలింగ్ జరుగుతుంది. అందశ్రీ గారిని తప్పుడుగా మాట్లాడే విధవలకే అహంకారం. అందశ్రీ గారు అహంకారి కాదు, ఆయన మానవతావాది, మంచి మనిషి, మాట్లాడే పద్ధతి తెలుసు, వ్యవహారాలు తెలుసు. ఎక్స్ట్రాలు మాట్లాడితే ఊకోడు, తప్పు ఎట్లయితే, అహంకారం ఎట్లయితాడు? కాదు మరి అన్న కోపంలో అన్నాడా, సడన్గా అన్నాడా తెలియదు. కానీ కాల్ రికార్డింగ్లో అయితే మరి ఆ కీరవానికి సరిపడే వాళ్ళు, లేదంటే కీరవాణి కంటే ఎక్కువ చేసేటోళ్ళు నాకు చూపెట్టు అని అన్నాడు. దాన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు కీరవానికి సరిపడే వాళ్ళు చూపెట్టు అనేటువంటి పదం అనడంలో తప్పు లేదు. దానివల్ల తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు కించపరిచినట్టు కాదు దాని అర్థం. కీరవాణి అనేటువంటి వాడు 2 తెలుగు ప్రజలకు పరిచయమైన సుపరిచితమైన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి, ప్రపంచ ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రపంచం ఇచ్చినటువంటి వ్యక్తి కనుక ఆయనను తలదన్నేవాడు అనే పదం, దానికి అర్థాలు తీస్తే నానా అర్థాలు ఉంటాయి. దాని అర్థం ఒక్కటే అర్థం, ఆయన చెప్పిన భాష.
ఇంతటి పేరున్నోడు ఉన్నాడా అనే పదం తప్ప అది ఇంకా ఇక్కడ ఏదో కించపరచడం కాదు. అంటే కీరవాణి అయితే ఒక మాట అన్న, తెలుగు ప్రజలు కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 కోట్ల జనాభా గుర్తించిన ఆస్కార్ అంటే అన్ని లాంగ్వేజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కానీ, ఫ్రాన్స్ వాళ్ళు కానీ, యూరోప్లో కానీ, ఆఫ్రికాలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఫిల్టర్ చేసి తీసుకుంటారు కదా. గ్లోబల్ ఆయన గ్లోబల్ స్టార్ అనుకోవచ్చు. ఆయన విషయంలో అయితే ఎవరు ఏమన్నారు. ఇంకా మరి మీరు కేసీఆర్ కోసం అయితే అసలు మీరే ఫస్ట్ బయటకు వచ్చి పాడింది. అప్పటిదాకా అందరూ టైం ఇద్దాం ఇంకా సంటి కొట్టే కదా, సంటి పిల్లనే కదా అనే రోజులల్లో ఎట్లా సాధ్యమైనది ఏంది ఒకసారి అంటే మన వాళ్ళ అంటే విషయం ఏంటంటన్నా, ఇప్పుడు మీరు కొన్ని రోజులు ఉన్నారా సారథిలో? సార్ జస్ట్ 3-4 నెలలు ఉన్నాం. 3-4 నెలలు ఎక్కువ లేదు. ఎట్లా అనిపించింది 3-4 నెలలు? అదే అంటున్నా, వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవాలని ఉన్నాము. 4 రోజులు పనిచేసినాము, వాళ్ళ గుణాలు ఏందో అర్థమైంది. వాటికి అడ్జస్ట్ కావడం మన వల్ల కాలేదు. ఎట్లుంటుంది అన్న, అలా టార్చర్ ఉంటుందా? ఇమ్మడలేకపోయినాం మనం. ఇక అదే అంటున్నా, ఇప్పుడు ఎప్పుడు మనం చరిత్రలో చదువుకొని ఉంటాం, వెనకట దొరల కాలం ఇట్లుండే నాట అని చదువుకొని ఉంటాం. అది లైవ్లో చూడాలంటే నా వల్ల కాలేకపోయింది. భరించిన వాళ్ళు ఆనాడు ఎట్లా భరించారు కానీ, ఇప్పుడు ధర్మభిక్షం లాంటి వాళ్ళు, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, ఈ మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక హిస్టరీలో వీళ్ళు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసేది అనేది మనం విన్నాం. లైవ్లో దగ్గర పోయి చూడుచున్నాం కాం. కానీ ఆ దొరలు ఎట్లుండే అంటే విష్ణుడు దేశ్ముఖో లేకపోతే ఎర్రబాడు దేశ్ముఖో ఇట్లాంటి దొరలు ఈ ప్రాంతంలో, ఈ జనగామ, సూర్యాపేట ఈ ప్రాంతాలలో విపరీతంగా దాడులు చేసి హింసించి ప్రజలను మాన ప్రాణాలు దూసి పంట దూసుకొచ్చి రకరకాల కుట్రలు ఉండే. మరి అట్లాంటి పరిస్థితి నుంచి ప్రజలు కాపాడి పోరాటం చేసినటువంటి త్యాగాల నుంచి వచ్చినటువంటి ఆ వారసుల్లో మనకు ఆ నేచర్ ఉంది కనుక మనం దాన్ని జీర్ణించుకోలేము. ఎట్లా ఫస్ట్ మీకు ఎప్పుడు అనిపించింది చెట్టు కింద కూర్చుండి పాడిరా? అక్కడ మా విలేజ్కి పోయినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వెలిశాల పాట ఏంటంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 6 నెలలకే ఇదంతా మంత్రివర్గ కూర్పు అని జరుగుతున్నాయి. అంటే సీమాంధ్ర పాలకులకు ఒత్తాస పలికినటువంటి వాళ్ళు, తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు, ఆ రోజు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ అవకాశాలు వస్తున్నప్పుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకో లేదా వాళ్ళ అయ్యకో లేకపోతే ఇంకా అనేక మంది అమరవీరులు ఇషాన్ రెడ్డో లేకపోతే తర్వాత వేణుగోపాల్ రెడ్డో ఇంకా అనేక మంది యాదయ్యో లేకపోతే ఇంకా అనేక మంది అమరవీరులు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలో చనిపోయినటువంటి వాళ్ళు కానీ బయట చనిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళ ఎవరికి కూడా వీళ్ళ కుటుంబాల్లో వీళ్ళ కుటుంబీకులకు అవకాశం ఇవ్వనప్పుడు మనం ఉద్యమకారులుగా ఉండి మనం ప్రశ్నించకపోతే ఎందుకు అని అనిపించినప్పుడు నాలో ఆవేశం రగిలింది. చల్ ఏదైనా కానీ ఫస్ట్ పాట అంటే ఉండని, ఏదైనా జరగదు. అదే ఒడిపాలైంద్రో కంచి మొదలుపెట్టిన, అంతకంటే ముందు రాసినటువంటి పాట కేసీఆర్ గారు కొత్త సీఎం గారు కంచి మొదలుపెట్టిన. అప్పుడు ఉన్నటువంటి స్ట్రగుల్స్, ఆయన మంత్రివర్గ కూర్పు ఇవన్నీ ఎట్లుండే, ఏం కథ, ఇవన్నీ కూడా మొదలుపెట్టి పండి. ఎందుకంటే ఇప్పుడు ఆ పాపాలు మనం మొయ్యలేమన్నా, 10 ఏళ్ళ పాపాలు మనం మొయ్యలేం. మనకేం సంబంధం ఉంది ఆ పాపాలు మొయ్య? ఆ 10 ఏళ్ళ పాపాలు మొయ్యాల్సినటువంటి అవసరం మాకేముంది ఉద్యమకారులుగా? అందువల్ల ఎంత తొందరగా అంటుకున్నామో అంతే తొందరగా బాంబో ఏంటి ఈ పాపాల పుట్ట. ఆల్రెడీ పాపం వీళ్ళందరి పాపాలు ఆడబిడ్డ మీద పడ్డాయి, ఆమె పోయి జైలు. ఎంత బాధాకరం. జైల్లో కనీసం షూస్ ఇస్తలేరట జాగింగ్ చేయడానికి. అదే అంటున్నా, బెడ్ లేదా ఏదైనా అంటున్నా, వీళ్ళందరి పాపం ఆమె మీద పడ్డది. గాలంతా వీళ్ళు ఈ విధవలు ఎవడోడు పోవాలి కానీ ఆడబిడ్డ మీద పడ్డది. రోజు ఆపిస్తున్నారు ఆమె. మీ అందరి పాపం నాకు తెలిగింది రాని అర్థమైంది. అందువల్ల అందశ్రీ గారు పాట రావడం చారిత్రాత్మకమైనటువంటి అవసరం తెలంగాణ సమాజానికి. తర్వాత రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంది, దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. రేపు 2వ తారీఖు నాడు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నాం. ఒక పండుగ వాతావరణం లాగా 10 ఏండ్లు విధ్వంసమైన తెలంగాణ మళ్ళీ ఎలా పునర్నిర్మించాలి, మళ్ళీ ఎలా దీన్ని సజీవంగా మనం నిలుపుకోవాలి, ఎలా కాపాడుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉందన్న. ఉద్యమకారులకు సముచితమైన స్థానం ఉంటుంది, తెలంగాణ ఉద్యమ గాయకులకు సముచితమైనటువంటి స్థానం ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే ముళ్ళ కంచెలు దొలిగిపోయినాయి, ఇనుపగోడలు దొలిగిపోయినాయి. కాకపోతే ఇక్కడంతా ఒక గుంపు బ్యాచ్ తయారై మొన్నటిదాకా ఎలక్షన్ 4 రోజులు ఉందని కూడా కాంగ్రెస్కి మద్దతుగా మాట్లాడిన వాళ్ళు సడన్గా మొన్న స్టేట్మెంట్ రకరకాలుగా ఇస్తారు. మొన్న మల్లన్న మీద ఒక స్టేట్మెంటు, తీర్మాన మల్లన్న మీద ఒక పాటలు, ఆ తర్వాత ఇంకో నాయకుని మీద ఇంకొన్ని పాటలు, ఇంకో నాయకుని మీద ఇంకొన్ని ఉపన్యాసాలు, కొన్ని ప్రచారాలు, న్యూస్లు ఇవన్నీ. మరి మీరు అలా ఏం తిప్పి కొడతలేరు కదా మీరు బలంగా? ఎవరిని ఎవరు మాట్లాడినా మీరు ఏమంటారు? తిప్పంటే ఏం చేయాలి? ఎట్లా కౌంటర్ చుట్టూ పట్టుకొని యూనివర్సిటీ కాడ ఇట్లా తిప్పి కొట్టాలన్నా? తిప్పి కొట్టడం అంటే ఏంటి? కాదన్న కౌంటర్ అన్న, కౌంటర్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు అందశ్రీ అన్న కోసం ఇంత జరిగితే మీరు ఒక్కరు వచ్చి ఆ చించెట్టు కింద ఏదో జూమ్ కాల్లో ఉండి అక్కడ నుంచి మీరు వాయిస్ ఇచ్చిన తర్వాత ఒకరు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. లేదన్నా, నేను అందశ్రీ అన్నైనా తీర్మాన్ మల్లన్నైనా ఈ తెలంగాణ గడ్డ మీద
10 ఏళ్ల పాటు మాతో పాటు ప్రశ్నించి నిలబడ్డటువంటి ఏ నాయకుడికైనా ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. తీర్మానం మల్లన్న మాకు వేరు కాదు, అందశ్రీ వేరు కాదు, మాకు అందరూ కూడా మా గొంతుకలే. అవన్నీ బడుగుల గొంతుకలు, పేద వర్గాల నుంచి వచ్చినటువంటి గొంతుకలు. మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం, కొట్లాడతాం. వాళ్ళకి ఏ హాని జరిగినా ఏ మాట వాళ్ళనన్నా మేము ఊకోము. తిప్పికొట్టుడు అంటే అన్న కొన్ని విలువలు ఉన్న వాళ్ళతో మనం మాట్లాడతాం. పనికిరాని చెత్త నా కొడుకులతో ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు 1997-98లో ఖాళీ గజ్జగట్టి పెళ్లి లలితక్క ఆధ్వర్యంలో, మారోజు వీరన్న నాయకత్వంలో, గద్దరన్న నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రతి పల్లెని తిరిగినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగినాం, ఆడినాం, పాడినాం. ఇవాళ లాగు దొడుకొని ఎవడో ఏదో మాట్లాడితే అని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని స్పందించాల్సినటువంటి అవసరం లేదు. మాకు కొన్ని విలువలు ఇలా అందశ్రీ గారిని మాట్లాడి కనుక మాట్లాడినాం. ఏదో మాట్లాడితే మాట్లాడాలి. మెజారిటీగా ఎట్లా అండి, ఊర్లలో తిరుగుతుర్రు, మొత్తం అంత జల్లెడ పడుతుర్రు. ఇప్పుడు కీరవాణి గారికి ఇవ్వడాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తురా? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓకే అంటుర్రు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఇంటారు. రేపు చూడు నువ్వు గుండెలో పెట్టుకుంటారు. ఎవడో తలకాయ లేనివాడు మాట్లాడేది అది పెద్ద చర్చ. అది మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇవాళ మాట్లాడడం ఏంటండి? ఈ విధవలు మాట్లాడబట్టి ఎంతో కొంత సినిమాల్లో తెలంగాణ బిడ్డలకు వచ్చే అవకాశాలు కూడా పోతాయి వీళ్ళు మాట్లాడే మాటల వల్ల. ఇంకా కూడా ఆంధ్ర అనే కుట్ర ఉంది వీళ్ళ మనసులలో చూడు అని. 10 ఏళ్ళు రాష్ట్రం వచ్చి వీళ్ళ పాలన వీళ్ళు చేసుకోవచ్చు కదా. ఇంకా ఏంది పరిస్థితి అంటే ఒక్కాడికోడి పోతుండ్రు, బిజినెస్లు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, కలిసి ఉంటారు, మంచిగా ఉంటారు. అయినా కూడా ఇంకా ఆంధ్ర అనే ఉంది చూడు. ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్నే ఓర్చుకోలేకపోతున్నారు అనే అటువంటి బాధ రాదా? ఆ ఫీలింగ్స్ రాదా? అసలు ఎందుకు దాని ద్వారా ఏంటిది అయ్యేదేంది? దాని ద్వారా అయ్యేది ఏంటి చెప్పు, వచ్చే నష్టం ఏంటిదో చెప్పు. ఆయన రామకృష్ణ పాడితే ఏమైంది? రాష్ట్రం వచ్చి ఆగిందా? 2001లో పాడిన రామకృష్ణ జయ జయ హే తెలంగాణ అని పాడింది కదా. ఆయన రాష్ట్రం వచ్చి ఆగిందా? రామకృష్ణతో పాడిస్తే ఈ రోజు మాట్లాడే విధవలే కదా, ఈ రోజు మాట్లాడుతున్న ఈయనే కదా. ఇప్పుడు సంగీత దర్శకుల నుంచి ఎట్లాంటి రెస్పాండ్ మన బాగా నిరసన అట్లాంటిది ఏమైనా చేస్తారా? ఏమంటారు? ఎవ్వరూ చేయరు. ఏం పనిపాటు లేని కొంతమంది బ్యాచ్ తయారు చేస్తే దానికి కేటీఆర్ ఇంకెవరెవరో సపోర్ట్ చేస్తారు. ఉందా కేటీఆర్ సపోర్ట్? అదొక గ్యాంగ్. మరి అది లేని ఎక్కడిది? మీకు అందరి గురించి తెలుసు. ఎట్లా నిజంగా కేసీఆర్ కేటీఆర్ పాత్ర ఉంటుందా ఈ మొత్తం ఎంటర్? ఏం పని మరి ప్రేమరాజుకి ఏం పని? ప్రేమరాజు పెద్ద సినిమాలు తీసి మొత్తం ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి డైరెక్టర్. ఆయన ఏదో 1-2 అవకాశాలు వచ్చి 2 సినిమాలు తీసిండు. ప్రేమరాజుకి ఏం అవసరం ఇడా? ప్రేమరాజుకి ఏం నొప్పిడా? అసలు ప్రేమరాజు సినిమా డైరెక్టరా మ్యూజిక్ డైరెక్టరా? ఏంటిది ఆయన? సినిమా డైరెక్టర్. ఏం మాట్లాడుతుండు ఇప్పుడు? అందువల్ల అది బట్టి పంచాయతీ ప్రేమరాజు అన్నకు మీకు కదన్నా. ఆయన ఏమంటాడు అంటే తెలంగాణ ఉన్న వాళ్ళకి ఇస్తే అయిపోతుండే కదా. నేను ఏమంటున్నా 2001లోనే ఆ విధవలు ఇవ్వలేదు అంటున్నా. 2001లో ఏం చేస్తాను పోయారు? ఆయన ఏం చేయడానికి పోయారు? 2001లో ఏం పని చేస్తాను పోయారు? అదే మేము అనేది ప్రేమరాజు అన్న కదా సమాధానం. తెలంగాణ ప్రజలకు మీరు జస్టిఫికేషన్ ఇప్పుడు ప్రేమరాజు అన్న అనే వ్యక్తి ప్రేమలోకి వచ్చింది కనుక ప్రేమరాజు అన్న గురించి మాట్లాడుతున్నా. నేనేనా ప్రేమరాజు గురించి మాట్లాడినా? కాదు, మీకు నాకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే అందశ్రీ అని నాకు సపోర్ట్ చేసేది దళిత బిడ్డలే, వ్యతిరేకించేది కూడా మెజారిటీ దళిత బిడ్డలు ఉన్నారు. ఇంట్లో బీసీలు, ఓసీలు, మైనారిటీలు, ఎస్టీలు ఎక్కడ లేరనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? ఎంటర్ అన్నీ చూస్తున్నా అన్న. నేనేమంటున్నా, ఇప్పుడు ఈడ దళిత ఇంకేదా కులమని చూడాల్సినటువంటి అవసరం లేదు. పనికిమాలిన చెత్త గ్యాంగ్ అంతా కూడా తయారయ్యి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని అందశ్రీ గారి పాటను ఒచ్చుడు తట్టుకోలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇప్పుడు వి ప్రకాష్ అన్న, తర్వాత గంటా చక్రపన్ అన్న, దేశపతి శ్రీనివాస్ అన్న, వాళ్ళందరూ కూడా కొంత అటువైపే వాళ్ళందరూ కూడా కళ్ళున్న కబోదులు, కళ్ళుండి చూడలేకపోవచ్చు, చెవులుండి వినలేకపోవచ్చు అన్నట్టు, నోరుని మాట్లాడకపోతున్నట్టు 10 ఏళ్ళు తెలంగాణ విధ్వంసం అవుతుంటే ఇట్లనే అయ్యా అనుకుంటూ ఉన్న విధవలే వాళ్ళందరూ కూడా. నేను చెప్తాను, నువ్వు చెప్పిన పేర్లు ఒక్కడన్నా మాట్లాడినోడు ఉన్నాడా? నోరు మూసుకొని ఎట్ట చెప్తే అట్లా అనుకుంటూ పనిరాడా. సిట్ అంటే సిట్, సిట్ అండ్ స్టాండ్ అంటే స్టాండ్, స్లిప్ అంటే స్లిప్, అట్లా గో అంటే గో, కమ్ అంటే కమ్, అంతేనా? అట్లున్నోళ్ళే కదా. రైట్. ఏ మల్లన్న స్వామి సాగర్ విధ్వంసం గురించి మాట్లాడారు, ఏ కాళేశ్వరం గురించి విధ్వంసం గురించి మాట్లాడారు, గురించి పాడితే ఆ పాపం వాళ్ళు ఏడిచిరు. ఏ నిరుద్యోగుల గురించి మాట్లాడారు, ఏ నిరుద్యోగ ఆత్మహత్యల గురించి మాట్లాడారు. ఒక్కరోజు కూడా గంటా చక్రపాణి, వి ప్రకాష్ అన్న, లేకపోతే దేశపతి శ్రీనివాస్ అన్నో, లేకపోతే ఇంకో అన్నో, ఈ అన్నలంతా గన్నులలో పెన్నులు అయ్యి అక్కడ కూసురాడు, గడికాడ కూసురు. ఏందని అంత విమర్శిస్తారు? విమర్శించేముంది అన్న, నాకు అర్థం కాదు. పేరు చెప్తున్నావు, నేను చెప్తున్నా అంతే, విమర్శించేది ఏముంది? రైట్. అందశ్రీ అన్న దాంట్లో మీకు బాగా నచ్చిన 1-2 పాటలు? మనలో చాలా గొప్ప పాటలు రాశాడు, చారిత్రాత్మకమైన పాటలు రాశాడు. ఆయన రాసినటువంటి పాటలన్నీ అది ప్రజలకు పరిచయమైనటువంటి పాటలే. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట కావచ్చు, కొమ్మజెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అనే పాట కావచ్చు. ఇదేందన్న నిప్పు రవ్వలేదు ఉంటుంది, నిప్పుల మీద ఏదో ఉంటుంది, అదే ఇదే జై బోలో తెలంగాణ ఉంటుంది. ఎస్.
ఇవన్నీ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి పాటలు రాశాడు కనుక దాన్ని స్వాగతిద్దాం, తప్పు పట్టేది లేదు. పాట వచ్చుడు అనేది తెలంగాణ సమాజానికి ఒక పండుగ వాతావరణం, తెలుగు సమాజానికి పండుగ వాతావరణం. ప్రజలైతే వ్యతిరేకిస్తలేరు అంటారు. ప్రజలు, ఉద్యమకారులు, ప్రభుత్వాలు ఎవ్వరు కూడా వ్యతిరేకించరు. ఎవడో ఒక్కరిద్దరు పనికి మాలిన చెత్త అంటున్నా, చెత్త ఉంటది కదా డస్ట్బిన్, చెత్త, ఆ చెత్త ఆడ గుంపై పోగైంది. ఆ చెత్తలో న్యాయం ఉంటే ఈ మొఖాలు ఈ 10 ఏళ్ల కాలంలో ఏదైనా కొట్లాడితే సంతోషపడదు. అరే ఆ రోజు మాట్లాడి ఈ రోజు మాట్లాడుతున్నారని ఈ పాటను ఓర్వలేని దొంగలు మాట్లాడితే పట్టించుకోవాల్సినటువంటి. రసమై బాలకిషన్ మీతో అందరు కలిసి పని చేసిన వాళ్ళే. రసమేమో వ్యతిరేకిస్తున్నాడు, మీరేమో అందశ్రీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఏంది మరి మీ ఇద్దరి మధ్యలో తేడా? అంటే రసమయ్యి ఇప్పుడు ఆయనకు మళ్ళీ రసం కావాలి. దాకా 2 times రసం పిండుకొని తాగిండు. వందలాది మంది కవులు కళాకారుల యొక్క రసాలు పిండుకుండు. ఈ కవి రాసిన పాట, ఆ కవి రాసిన పాట, ఆ పాట అంతా పోగేసి నేనే అనుకొని చెప్తాను. అందశ్రీ లైఫ్ ఇచ్చింది నేను అంటుడు కదా రసమైన అన్నాడు అన్న. కాదండి, నాకు అర్థం కాదు. ఎంత దుర్మార్గమైన మాట, ఎంత అహంకారమైన మాట. అందశ్రీ గారు పాటలు రాసి అనేక మంది గాయకులకు లైఫ్ ఇచ్చిండా, లేకపోతే గాయకుడు వచ్చి రచయితకు లైఫ్ ఇచ్చిండా? ఎట్లా అందామని చెప్పు. ఆయన 1000 పాటలు సృష్టికర్త, రాస్తాడు, ఇంకా రాస్తాడు. రైట్, సరే అన్న. అందశ్రీ అన్నది ఏదన్నా ఒక మంచి పాట మనోళ్ళ కోసం మంచిగా వింటున్నారు అంతా, మీకు ఏది నచ్చుతుంది? చాలా పాటలు మీకు ఏది నచ్చుతా పాట, ఏదో ఒక పాట. అందశ్రీ గారితో పాటు మేము అత్యంతంగా ప్రేమించి ఇష్టపడేటువంటి వ్యక్తి, మనందరికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ రోజు సజీవంగా మన మధ్యన లేడు, గద్దరన్న. ఆయన పాట ఒక ఫిక్స్ స్టేజ్కి, అంటే అందశ్రీ గారిది జై జై హే తెలంగాణ నుంచి, జై బోలో తెలంగాణ నుంచి వచ్చిన తర్వాత ఉద్యమాన్ని ఫిక్స్ స్టేజ్లోకి తీసుకుపోయినటువంటి పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాం, పోరు తెలంగాణమాం, కోట్లాది ప్రాణమం, భూతల్లి బిడ్డలు, చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా పాలన మాకేనని బల 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 బల, మా పాలన మాకేనని మండుతున్న గోలమాం, అమరవీరుల స్వప్నమం, మండుతున్న గోలమాం, అమరవీరుల స్వప్నమం, పోరు తెలంగాణమాం, కోట్లాది ప్రాణమం. గద్దరన్న అంటే గుర్తొచ్చింది. గద్దరన్నను అప్పుడు ప్రగతి భవన్ పేరు గేట్ కాడ నిలబెట్టినప్పుడు కూడా రసమే అన్న ఎవడు మాట్లాడంటున్నా. ఇప్పుడు ఏమంటావు, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి అన్నలన్నీ కూడా దొరల జేబులో పెన్నులై కూర్చున్నాయి. దొర చెప్తే రాయాలి, లేకపోతే లేదు. అర్థమైందా? గాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? అలాగ నైతికత ఉందా? ఇవాళ పాట గురించో పరిపాలన గురించో మాట్లాడే నైతికత ఉందా? 10 ఏండ్లు కళ్ళున్న కబోదులై కూర్చున్న ఈ దొంగలంతా, నువ్వు చెప్పిన పేర్ల ఈ దొంగలంతా. అందువల్ల ఎవరిని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సిగ్గు శరం ఉంటే, వీళ్ళు జవాబుదారుతనం ఉంటే ఆ రోజే ప్రశ్నించాలి. ఏమైంది తెలంగాణ సమాజంలో ప్రశ్నించారా? మాట్లాడిరా ఒక్కడన్నా? మేము వాళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. మేము మాట్లాడుతుంటే నోరు నిలబెట్టి కూర్చున్నారు. వీళ్ళు మాట్లాడితే వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలన్నా, సమాధానం చెప్పాలి. వేడిలేసిర్రు, బ్లాక్మెయిల్ చేసిర్రు, బెదిరించిర్రు, మానసికంగా దాడులు చేసి చాలా డిస్టర్బ్ చేసిరు కదా. ఎన్ని చేసినా వెనుకకు పోలేదు, ముందుకే వెళ్ళినాం. ఇవాళ ప్రభుత్వం ఏర్పడడానికి మా మాట తోడైంది. దానికి తోడు ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి గారు వచ్చారు. అందువల్ల పరిపాలన కొనసాగుతూ ఉంది. చేద్దాం. ఇప్పుడు మొన్నటి దాకా ఎన్నికల కోడే కదా, ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. అద్భుతమైనటువంటి పరిపాలన తెలంగాణలో కొనసాగుతుంది అనేది మా విశ్వాసం. తెలంగాణ అమరవీరుల త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన ప్రజాపాలన కొనసాగుతుంది. మీరు మాట్లాడుతూ మొన్న ఛానల్లో ఒకటి బాగా చెప్పారు, అందశ్రీ అన్న తాపీ మేస్త్రి పేదరికం. ఏంది అసలు స్టోరీ? ఆయన తాపీ మేస్త్రితో మొదలైన ఆయన జీవిత నేపథ్యం. అంత పేదరికమా? తాపీ మేస్త్రితో ఆయన సిమెంట్ కలిపి అవును ఇల్లు చేసేవాడు. అవును, తాపీ మేస్త్రి. ఎంత పేదరికం, అంత చిన్న ఆ నుంచి వచ్చినటువంటి వాడు. ఆ నుంచి వచ్చి అప్పట్లోనే పాటలు పాడుతూ అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు. ఆ నుంచి వస్తూ ఇక ఉద్యమాలతో నడిచినటువంటి. మీకు ఎట్లా ఫస్ట్ పరిచయం అందశ్రీ అన్నతో? మాకు దాదాపు 25-26 సంవత్సరాల క్రితం పరిచయం. ఎట్లా మీరు తెలుసు? ఉద్యమాల్లోనే పరిచయం, ఉద్యమ వేదికల మీదనే పరిచయం. ఆయన ఆ రోజే నాకు గద్దరని పేరు పెట్టి, తెలంగాణ నేల మీద మరో గద్దరని ఆ రోజే పేరు పెట్టిండు నాకు ఆయన. అందశ్రీ ఆ రోజే, ఇది సన్నగా ఇంతున్నా ఆ రోజే పెట్టిండు. 25-26 ఏళ్ల క్రితమే యాదగిరిగుట్టలో. ఎట్లా మరి మీ అన్న ఫోన్ చేస్తుండా, మాట్లాడుతుండ అందశ్రీ అన్న? ఇష్యూ జరుగుతుంది, అందరూ మాట్లాడతారు. ఆయన బిజీలో ఆయన ఉంటాడు. ఫోను ఏమైనా చెందుతుండే, ఇదంతా చర్చ జరగడం అస్సలు చెందాడు. ఆయన ఎందుకు చెందాడు? చాలా హ్యాపీగా ఉంటాడు. విమర్శలు వచ్చినా ఏం విమర్శ ఎవరు చేయాలండి? నాకు ఎప్పుడు రాలేదు విమర్శ ఎవరు చేయాలి? ఎవరు విమర్శించితే బాధపడతాడు?
ఎవరు విమర్శిస్తే బాధపడతాడు? గౌతమ బుద్ధుని వారసుడు, అంబేద్కర్ వారసుడు, కాంశీరాం వారసుడు, పూలే వారసుడు వచ్చి విమర్శిస్తే బాధపడతాం. అరే ఎట్లా గిట్ల జరిగిందని. పనికి వాళ్ళ చెత్తగా కొడుకులు మాట్లాడితే దానికి పట్టించుకొని బాధపడి అమ్మా అని కుంగిపోవాలా కాదా? అందశ్రీ అన్న నిస్సాయుడు, అమాయకుడు, ఆయనకు అన్యాయం జరుగుతుంది, ఆయనను వాడుకుంటారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసిండు. మరి ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి కదా. మరి తప్పు అదెంత రాంగు. సరే ఆయన ఆర్ఎస్పీ గారు ఏ ఉద్దేశంతో చేశారో నాకు తెలియదు, కానీ ట్విట్టర్లో పెట్టాడు అందశ్రీ గారు నిస్సాయుడు, తర్వాత అమాయకుడు, ఇదంతా తప్పు. ఆయన గురించి కామెంట్ చేసే వాళ్ళే అమాయకులు, వాళ్ళంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కానీ అందశ్రీనే చాలా అద్భుతమైనటువంటి తెలంగాణ తెలుగు సమాజం మెచ్చి నచ్చినటువంటి కవి, గాయకుడు. ఆ పాట రావడం అనేది ఓర్చుకోలేని వాళ్ళు చేస్తున్న ప్రచారమే తప్ప దీన్ని ఇంకో ఉద్దేశం లేదు. ఓకే అన్న, ఇంకేం చెప్తారు తెలుగు ప్రజలకు? ఏం చెప్తారు? ఏం లేదు, అద్భుతంగా రేపు జూన్ 2 నాడు అద్భుతంగా పండుగ చేసుకుందాం. పాట మంచిగా ఉందా? పాట వస్తుంది, చాలా అద్భుతం. వింటావుగా, ఆగు కాసేపు, ఒక 4 గంటలు ఓపిక పట్టు. వాళ్ళ పాట కొంచెం తేడా అయితే తేడా ఉండదు. 2 వర్షన్లు వస్తుంది పాట, 2 వర్షన్లు వస్తున్నది, చాలా అద్భుతంగా ఉంటుంది. రైట్ అన్న, మీ పాటలలో మాకు అమ్మ వెలిశాల పాట చాలా ఇష్టం. వీలైతే ఇప్పుడు మన వాళ్ళు అందరి కోసం ఆ పాట కొంచెం. పడిలేసే వయసులో పల్లెంత కలదిరిగి ఆట పాటలాడుకున్నాం, పండు వెన్నెలగా ఆసెనడి జాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నా, అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడా, ఈత పండ్లను చూసి రాళ్లతోని గొట్టి రాలుతుంటే మురిసిపోయినా, ఒకనెనుక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండా ఆవు పొంగే ఆనందం. ఓ పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి, జ్ఞాపకాలు మదిలో అలలు అలలుగా గదిలి ప్రతిరూపమై కండ్ల ముందు గదులుతుంటే. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎట్లుంది పాట? మీరే ఒక పని చేద్దాం, లైవ్లోనే కట్ చేయకుండా కెమెరా. ఇప్పుడు అన్న తెలంగాణ ప్రజలందరూ కూడా అందశ్రీ అన్నను మెచ్చుకుంటున్నారు. కీరవానికి ఇవ్వడం వల్ల ఏం లేదని అంటున్నాడు. మీరు అందరు విన్నారు కదా, కీరవానికి ఇవ్వడం వల్ల మీకేమైనా అభ్యంతరమా అడుగుతా. మీరు అందరు తెలంగాణ వాళ్ళే కదా? ఏం కాదు. ఏం పేరు నీ పేరు? సుమన్. ఎక్కడ మీది? సూపర్ నాన్న, థ్యాంక్ యూ. రైట్. అయితే ఏం చదువుతారు మీరు? బీడ్ అయిపోయింది. ఇప్పుడు జయ తెలంగాణ గురించి ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు కీరవాణి గారికి ఇచ్చిర్రు, తెలంగాణ సంగీత దర్శకుడికి ఇస్తే బాగుందని కొందరు అంటున్నారు. ఇప్పుడు మీరు అందశ్రీ అన్న నిర్ణయాన్ని స్వాగతిస్తారా? అందశ్రీ అన్నకు సపోర్ట్ చేస్తారా, లేదంటే ఎట్లా? సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళే సింగర్ లేరుగా. ఒక ఆయన అందశ్రీకి ఇంకో కీరవానికి ఇస్తే అపోజ్ చేసారు. ఇప్పుడు కీరవానికి ఇచ్చినా కూడా అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆయన కాకుండా వేరే దర్శకు అందువల్ల ఆ స్వేచ్ఛ ఆయనకు వదిలేసి అందశ్రీకి నువ్వు డిసిషన్ తీసుకోండి, తప్పట్లయితే లేదుగా. ఇప్పుడు ఈయనకి ఇచ్చినా ఉంటారు, ఆయనకి చేయగలపమ్మా. కరెక్ట్, ఇదే తెలంగాణ సమాజం చెప్పి. మీరైతే ఏం ఫీల్ కావట్లేదు? ఏం ఫీల్ కావట్లేదు. మీరు ఎందుకు ఫీల్ అవుతారండి? నవీన్ ఉండండి, సోమన మీరు ఉండాలి. మీ ముందు అడుగుతాం కదా. పర్లేదు, ఏం కదా, వాళ్ళు అదే చెప్తారు. నువ్వు సమాజంలో ఏడడిగినది. ఇప్పుడు కీరవానికి ఇవ్వడం, ఆస్కార్ అవార్డు వచ్చిన కీరవానికి ఇవ్వడం పట్ల మీరు ఒక తెలంగాణ బిడ్డ, ఏ ఊరు మీది? మీరు కూడా తుంగతుర్తి. మీకే అంటే బాధ కలిగిస్తుంది? బాధ ఏం లేదన్న, ఇవ్వడం అయితే కరెక్ట్ మంచిదే అంటారా? అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే బాధ లేదు, 1,00,000 కోట్లు దోసుకు తింటే బాధ లేదు, పాటకు మ్యూజిక్ ఓవర్ కొడితే బాధ. ఏం ప్రశ్న ఇది? ప్రశ్న కాదన్నా, ఇప్పుడు అడగాల్సిన బాధ్యత నాది ఉంది కదా, క్లారిఫికేషన్ కోసం. రైట్, ఇదండి మరి సోమన్నతోని సంచలన ఇంటర్వ్యూ. చాలామంది సోమన్నకు మరి అయితే ఇక్కడ ఉన్న ఒక ఇద్దరు తుంగతుర్తి నుంచే వాళ్ళు, మేమైతే అరేంజ్ చేసిన వాళ్ళు గారు, వాళ్ళు సడన్గా అట్లా కనబడితే నేను అడిగిన. ఇదండి మొత్తానికి ఏపూరు సోమన్నతోని సంచలన ఇంటర్వ్యూ. మామూలుగా లేదు ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై. ఒకసారి అన్నారు అంటే మీ సైడ్ వచ్చి రైట్.